నియర్ బై శంకర్పల్లిలో ఉన్న రీహాబిట్ సెంటర్కి కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టు మనకు చెప్తుంది. అంటే నేను నాకు కావాలి, నాకు అఘోరియే కావాలి, నేను అక్కడే ఉంటాను అని చెప్పి కూడా తను చెప్తుంది. సో ఆ తల్లి ఆవేదన కూడా మనము వ్యక్తం చేస్తుంది. సో మనము మరికొద్దిసేపట్లోనే అఘోరి కూడా బయటకు వచ్చే ప్రయత్నాలు. సో తను బయటకు వస్తుంది. ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో పోలీసులు కూడా శ్రీ వర్షిణిని కూడా బయటికి తీసుకొస్తున్నారు. మొత్తం తను మాస్క్తో కూడా తను వస్తుంది. ఒకసారి మీకు వర్షిణి గారు ఆ తల్లి వర్షిని కూడా ఇట్లా కార్లో నుంచి తీసుకెళ్తున్నారు. ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో తను కూడా ఇదే కార్లో, సో కన్న తండ్రి కూడా పరిగెత్తే సిచ్యువేషన్లు మనం చూస్తున్నాము. ఆ కూతురు కోసం ఆ తండ్రి కూడా చూసుకోవాలని చెప్పి కూడా కూతుర్ని కూడా చూడాలని చెప్పి కూడా కన్న తండ్రి ఆవేదన అయితే మనం చూస్తున్నాము. సో ఇదే కార్లో తనని రీహాబిట్ సెంటర్కి కూడా తీసుకెళ్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ కళ్ళ ముంగట మీ కూతురు తీసుకెళ్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు అంకుల్ మీరు? చూడండి మెల్ల తీసుకెళ్తున్నారు. సో రీహాబిట్ సెంటర్ కూడా తనను తీసుకెళ్తున్నారు అని చెప్పి చెప్తుంది. ఏం చెప్తారు మీరు? రీహాబిట్ సెంటర్కి తీసుకెళ్తున్నారంట మీ కూతుర్ని. బాధపడకండి, మీ కూతురు మీ దగ్గరికి వచ్చిందిలే. కానీ ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? అంటే కన్న తల్లిదండ్రులను వద్దు అంటుంది, ముఖం మీదనే మిమ్మల్ని వద్దు అంటుంది. ఈ పరిస్థితికి ఎందుకు? మంచి వశీకరణలో ఉంది, పసర మందుల్లో ఉంది, వశీకరణ పసర మందుల్లో ఉంది. అరే ఏం చెప్పాలనుకుంటారు? మీ కూతుర్ని రీహాబిట్ సెంటర్కి తీసుకెళ్తున్నారంట మరి. సో మీతో మాట్లాడింది కదా తను రీహాబిట్ సెంటర్లో పసర మందులు ఉన్నాయి పిల్ల. కానీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఏం లేదు కదా. ఇంటి దగ్గర నుంచి మా ముందే మీరు చూసారా? ఆమె అందరూ చూసారండి, మా ముందే పంపించేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు మరి ఇన్ని రోజులు వాళ్ళకి ఎడమాటుగా ఉన్నారు పిల్ల. ఏమన్నా మాట్లాడతారా ఏమన్నా కనికరా ఇందో లేకుండా వాళ్ళు పంపించేసారు మా ముందే. ఎక్కడ ఆపారమ్మ కారు? డోర్ కొట్టిన డోర్ దిగిపోతాళ్ళు, ఎవరు ఆపలేదమ్మా. కూతుర్ని రీహాబిట్ సెంటర్ కి తీసుకెళ్తుందని చెప్పి కూడా మీరే చెప్పారు కదా. సో తను అక్కడికి తీసుకెళ్తున్నారు, అక్కడికి వచ్చి కలవచ్చని కూడా పోలీసు వాళ్ళు చెప్పారన్నారు కదా. చెప్పలేదమ్మా. ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలుసా మీకు? తెలీదు. ఇప్పుడు లోపల కనుక్కుంటే చూస్తాము. కానీ ఓకే, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా తల్లిదండ్రులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా అప్పటి నుంచి. మీకు కూడా పోలీసులు ఏమాత్రం చెప్పలేదు మీకు? ఇప్పుడు సరే ఒక ఆడపిల్ల ఉంది, సరే మీరు ఎంతమంది ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మరి మీకన్నా పిలిచి చెప్పాలి కదా. మరి ఇట్లా ఆ పిల్లల్ని ఇట్లా తల్లిదండ్రులు వచ్చారు, ఇట్లా కొంత 10 రోజులు ఆ పిల్లలు రెస్ట్ కావాలని ఇట్లా మేము సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాము, పంపిస్తాము ఒక కేర్ సెంటర్కి అని నాతో కాదు మీడియా చెప్పాలిగా. మీడియా చెప్పలేదు, ఇంతమంది ఉన్నారు, కనీసం పేరెంట్స్ మీడియా చెప్పాలి. మీడియా చెప్తే మీడియా మమ్మల్ని పిలిచే అడిగేవాళ్ళుగా. ఏ బాబాయ్ మరి ఏంటి మరి పాపని పంపిస్తున్నారంట, మరి మీరు పాపతో మాట్లాడాలని మీరు అడిగేవాళ్ళుగా. అడుగుతానండి, అడుగుతానమ్మా, అడుగుతాను. అది మీతో ఏం మాట్లాడింది చివరిగా? స్టేషన్ లోపల కూడా మీరు మాట్లాడారు కదా, మీతో ఏం మాట్లాడింది? మీతో రానంటుందంట కదా. 10 రోజులు నేను కొంచెం ఇదిగా ఉండాలి, నేను ఇప్పుడు రాను, వీళ్ళు నాకు హోమ్ కేర్ లో తీసుకెళ్తారంట అని అంది. అసలు ఇంకా 10 రోజులు అన్నారు. అమ్మ అసలు ఇల్లు తెలుస్తాను అడిగాడు ఆ పిల్లల్ని. మా అమ్మ, మా మమ్మీ, మా పప్ప అని అంది. గుర్తుపట్టింది మిమ్మల్ని? గుర్తుపట్టింది. ఇన్ని రోజులు ఆ తల్లికి దూరంగా ఉన్నారు మీ కూతురికి. సడన్ గా చూసినప్పుడు మీరేమనుకున్నారు? ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు మీరు పెంచిన కూతురు కళ్ళ ముంగట చూస్తే మీకేమనిపించింది? ఆ పిల్ల అసలు మా దగ్గర అట్లా ఉండేది, అప్పుడు ఎట్లా ఉంది? ఆ పిల్ల జాకీ బ్రాండ్ లేకుండా బట్టలు వేసేది కాదు, జీన్స్ వేసుకుని ఎంత ఉన్నదన్నంగా ఉండేది, 2 వీలర్ తిరిగేది నా కూతురు. అలాంటిదేంది ఈ నా కొడుకు ఆడ అమ్మ కొడుతుంది, ఆడికి అక్క చెల్లి ఉన్నారు. నా కొడుకు ఆడు శ్రీనివాస, నా కొడుకు ఆడ అమ్మ అబ్బకి ఒక్క అమ్మ పుట్టాడా, లేకపోతే ఎంతమంది పుట్టాడు? ఒక తల్లి పుట్టాడా?
ఓకే, అంటే వ్యూస్ మీరు చూడొచ్చు, మనం శంకర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాము. సో శ్రీవర్షిని తండ్రి కూడా నాకు ఆ కూతురు వెళ్ళిపోతుంటే కూడా తండ్రి ఆ కారు వెనకాల పరిగెట్టే విజువల్స్ కూడా మనం చూసాము. సో తను వెళ్ళిండు, ఆ లోపలికి వెళ్ళి తన కూతురుతో తను మాట్లాడిండు అని కూడా తండ్రి అయితే చెప్తున్నారు. సో వర్షిని అయితే నియర్ బై ఉన్న రిహాబిట్ సెంటర్కి అయితే తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ విధంగా ఉంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో అనిల్.